ఒక్కొక్క అంటే కోర్టుకి తీర్పు మారుతుందని బొబ్బిలిపుల్లో ఎన్టీ రామారావు డైలాగ్ టైప్లో ఉంది. మొన్న ఈ మధ్యన ఒక కోర్టులో భార్యకి డబ్బులున్నా ఆవిడకి సంపాదన ఉన్నా సరే భర్త భరణం చెల్లించాల్సిందే అని తీర్పిస్తే, భార్యకి ఆదాయం అధికంగా ఉంటే భరణం ఇవ్వక్కర్లేదంటే మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. భార్యకి ఆదాయం అధికంగా ఉంటే భర్త భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు మద్రాస్ హైకోర్టు పేర్కొంది. భరణం ఇవ్వాలని ఆదేశించిన ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. చెన్నైకి చెందిన వైద్య దంపతులకు ఒక కొడుకున్నాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోర్టు చెన్నై ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. విచారణ జరిపిన కోర్టు భర్త తన భార్యకి నెలకు 30,000 భరణంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైద్యుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన జస్టిస్ బాలాజీ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులో వాళ్ళ కుమారుడు నీట్ కోసం సిద్ధమవుతున్నాడని, అతను చదువుకయ్యే ఖర్చుగా 2.7 లక్షలు ఇవ్వడానికి పిటిషనర్ అంగీకరించారన్నారు. అదే సమయంలో పిటిషనర్ భార్యకి అధికంగా ఆస్తులు ఆదాయం ఉన్నాయని, ఆమె స్కానింగ్ సెంటర్ నడుపుతున్న తెలుపుతూ సంబంధిత పత్రాలు దాఖలు చేశారని తెలిపారు. కాబట్టి పిటిషనర్ తన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కుమారుడి చదువుకు డబ్బులు ఇచ్చే విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదంటూ ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుని రద్దు చేశారు.